సిరియాలోని ఇస్లామిక్ స్టేట్ పై ఫ్రాన్స్ బాంబులు వర్షం కురిపించింది. ఈ విషయాన్ని ఫ్రాన్స్ రక్షణ మంత్రి సెబాస్టియన్ లెకార్నో వెల్లడించారు. సిరియాలో బషర్ అల్ అసీద్ ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత ఫ్రాన్స్ మొట్టమొదటిసారి ఐఎస్ ఉగ్రవాదులపై బాంబు దాడులు చేసింది. ప్రస్తుతం ఈ అంశాలకు సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి టీవీ రావు సిద్ధంగా ఉన్నారు. టీవీ రావు, చెప్పండి. గాయత్రి, అసద్ ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత ఫ్రెంచ్ తొలిసారిగా బాంబుల దాడులకు దిగుతోంది. మరి ఈ బాంబుల దాడులకు సంబంధించి గతంలో కూడా ఐఎస్ టార్గెట్గానే దాడులకు దిగింది. మరి ఇరాక్లో 2014లో దాడులు చేసింది. ఇవి కూడా అక్కడ ఐఎస్కి వ్యతిరేకంగా. అలాగే 2015లో కూడా ఈ తరహా దాడులకి ఐఎస్ పూనుకుంది. సిరియాలో తొలిసారిగా 2015లో దాడులు చేసింది. మరి ఆ తర్వాత ఐఎస్పై దాడులను కొంతలో నియంత్రించుకున్నా కూడా ఆ తర్వాత ఇప్పుడు సిరియా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత ఆ పగ్గాలు ఏదైతే సిరియా మొత్తం కూడా ఐఎస్ అంటే ఇస్లామిక్ స్టేట్స్కి సంబంధించినటువంటి ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్లకుండా నిరోధించుకునేందుకు ఫ్రెంచ్ తన ప్రయత్నాలు మొదలుపెట్టింది. మరి ఇందుకు సంబంధించి దేశీయంగా ఉన్నటువంటి రఫేల్ యుద్ధ విమానాలతో పాటుగా అలాగే రేపార్ డ్రోన్లను, అదే అమెరికాలో తయారైనటువంటి రేపార్ డ్రోన్లను కూడా పెద్ద ఎత్తున ప్రయోగిస్తోంది. ఐఎస్ కోలుకుంటే తమ దేశానికి భవిష్యత్తులో ముప్పు ఉంటుందనేటటువంటి భావంతో ఇప్పటికే పెద్ద ఎత్తున దాడులకు దిగుతోంది. మరి ఈ దాడుల నేపథ్యంలో ఫ్రెంచ్ రక్షణ మంత్రి కూడా ఈ విషయాలను వెల్లడించారు. మరి అన్ని ప్రాంతాల్లో ఐఎస్ ఎక్కడైతే గనక ఉనికి ఉందో ఐఎస్ స్టేట్స్కి సంబంధించి సిరియా వ్యాప్తంగా తమ దాడులు ఇక ముందు కొనసాగబోతాయంటుంది. మరి అంతేకాకుండా రేపో మాపో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఉవ్విళ్ళూరినటువంటి ఐఎస్ స్టేట్స్కి సంబంధించినటువంటి మిలిటెంట్లు ఇక నుంచి వారిని బయటికి రాకుండా సిరియా వ్యాప్తంగా వాళ్ళని మట్టుబట్టే ప్రయత్నాలు చేస్తామని ఇప్పటికే ఫ్రెంచ్ ప్రభుత్వం వెల్లడిస్తోంది. మరి అందుకు సంబంధించి పట్టు బిగించే క్రమంలో ఇప్పటికే మెల్లిమెల్లిగా డ్రోన్ల దాడులు, రాఫెల్ దాడులను ముమ్మరం చేస్తూ ముందుకు దూసుకుపోతున్నటువంటి క్రమాన్ని ఇక్కడ మనకు కనిపిస్తోంది. మరి అంతేకాకుండా పొరుగు దేశాల్లో ఉన్నటువంటి సహకారాలను తీసుకుంటూనే మరోవైపు ఐఎస్ ఉగ్రవాదులను తొదముట్టించే క్రమాన్ని తాము భుజానికి వెత్తుకున్నామంటూ ఇప్పటికే ఫ్రెంచ్ ప్రభుత్వం ప్రకటించి మరి ఆ దిశగా అడుగులు వేస్తోంది. మరి ఇప్పటికే యుఎన్ ఈ సిరియాలో యుఎన్ కూటమి అంతా కూడా అక్కడ పర్యటిస్తున్న నేపథ్యంలో కూడా వారికి ఇదే విషయాన్ని వెల్లడించినట్టుగా సమాచారం. మరి మొత్తం మీద చూస్తే ఇప్పటికే సిరియా అధ్యక్షుడు దేశాన్ని వదిలిపెట్టి పారిపోయారు, ప్రభుత్వం కూలిపోయింది. మరి ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి మిలిటెంట్లంతా కూడా ఇక్కడ పాగా వేయాలనే ప్రయత్నాలు చేస్తున్నటువంటి ప్రయత్నాలకు ఏకంగా ఫ్రెంచ్ ప్రభుత్వమే గండి కొడుతున్న వైనం ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తోంది. గాయత్రి, రైట్, థాంక్స్ జీవీ రావు.